బిగ్గులు వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై సృజ శెట్టి ఛానల్. ఈరోజు అయితే డే 7 ఏంటి అంటే వారాహి మాత అవతారం. ఎందుకంటే ఈసారి నవరాత్రులు అనమాట 11 డేస్ వచ్చినాయి కదా, అందుకే ఒక అమ్మవారిని యాడ్ చేసినారు. అట్లా వారాహి మాత అవతారం. వారాహి మాత 90 డేస్లో చాలా సో అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం అనమాట. మేమందరం కలిసి పసుపు కొమ్ముల దండ చేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరు వాళ్ళకి తోచినంత హైట్లో పసుపు కొమ్మ దండ అయితే చేసేస్తున్నాం. చూసేసేయండి, మంచిగా పసుపు కొమ్మ దండ వేసి మేమైతే కట్టేస్తున్నాము. ఇంకా అర్చనకైతే కూర్చున్నాం అనమాట. అర్చన కూడా మేము పసుపుతోనే వేసినాము, ఎందుకంటే అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం అనమాట. వారాహి మాతకి ఇది చిన్న అమ్మవారు. చూడండి, మేము ఎంత ఫస్ట్ టైం అనమాట పసుపుతో మేము అర్చన చేయడం. ఎప్పుడు చేయలేదు, ప్రతిసారి మేము కుంకుమతో చేస్తున్నాం. దట్స్ వై వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఇక చూడండి, నేను ఇక్కడ చేసినాం అక్కడ ఇంకా ఇక్కడ చిన్న అమ్మవారిని కూడా పెట్టారు. ఇక్కడ చిన్న అమ్మవారిని పెడతారు. చూడండి, ఫైనలీ వారాహి మాత చాలా బాగా అనిపించింది. అసలు అంత మంచిగా అమ్మవారి అలంకరణ చేశారంటే కన్నుల విందుగా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, మొత్తం మేము ఇందాక చెప్పిన కదా పసుపు కొమ్ములతో దండ అనేసి, చూడండి పసుపు కొమ్ముల దండ, ఇంకా పసుపు సూపర్. ఇంకా హోమం కూడా చేస్తారు. హోమం చుట్టూ తిరిగి బయటికి వెళ్ళి కొద్దిసేపు అయినాక ఇంకా అదేదో పెడతారు. దాని తర్వాత అమ్మవారి హారతి ఇస్తే మార్నింగ్ సెక్షన్ అనేది ఫినిష్ అవుతుంది. ఈవినింగ్ ఎలా అంటే నైట్ పూట ఎలా అంటే అమ్మవారిది పల్లకి సేవ ఉంటుంది 6:30 అలా పల్లకి సేవ అయిపోయాక మళ్ళీ మేము కుంకుమార్చన చేస్తాము. కుంకుమార్చన అయిపోయాక మా ఇంటి పక్కల ఒక అక్క వాళ్ళు బతుకమ్మని పెట్టినారనమాట. రాశ్రీజ అంటే మేము వెళ్ళిపోయి ఇంకా ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. బట్ గాయస్, అన్నిటికన్నా ఎక్కువ ఈ నవరాత్రిలో అమ్మవారు అండ్ అమ్మవారి అలంకరణ అండ్ ఆల్సో బతుకమ్మ. చిన్నప్పుడు మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. సబ్స్క్రైబ్.